ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 4వ వారము 6వ రోజు. తీతు 3వ అధ్యాయము 3 నుండి 8 వచనములు. దేవుని మార్గములోనే స్వేచ్ఛ. కృపను స్వీకరించుట వర్ధిల్లుటకు అవసరమని మనము చెప్పుకొనుచున్నాము. మనము కూడా మునుపు అవివేకులమును, మోసపోయినవారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమయుండి, దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచునుంటిమి. తీతు 3:3. 1. దేవునికి దూరస్థులమై ఉండినప్పటి జీవితము ఇక్కడ వివరంగా వర్ణించబడింది. స్వేచ్ఛగా ఉండాలన్న చెడు అభిప్రాయముతో ప్రారంభమైన ఈ జీవితము అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది. దేవుని మార్గమునకు వ్యతిరేకంగా వెళ్ళు మన మార్గము ద్వారానే స్వేచ్ఛగా నుందుమను తప్పుడు ఆలోచన చాలా భయంకరమైన పర్యవసానాలకు నడిపిస్తుంది. ఇది అబద్ధములలో అగ్రగణ్యమైన అబద్ధము. 2. బుద్ధిహీనమైన భావన బుద్ధిహీనమైన వైఖరిగా తయారై వ్యతిరేకమైన ధోరణిగా స్థిరపడుతుంది. అంతరంగములో పరస్పర విరుద్ధమైన భావాలు ఏర్పడి చివరికి సంక్షోభంగా మారుతుంది. ఆ విధంగా అంతఃకలహము ఏర్పడుతుంది. మనసులో ఏమైతే ఉందో అదే అభీష్టమును లేక చిత్తమును స్వాధీనపరుచుకుని వ్యక్తిత్వములో ద్వందార్థం ఏర్పరుస్తుంది. 3. దీని ద్వారా దేవునికి దూరమగుట అను 3వ దుష్ఫలితం చోటు చేసుకుంటుంది. వైవిధ్యము ద్వారా వ్యక్తిత్వము బలహీనపడుతుంది. దేవునికి అవిధేయులైనవారు శక్తిహీనులై మనుష్యులకు విధేయులై ఉంటారు. ఇలాంటి వారి మీద సంఘము అధికారము చెలాయిస్తుంది. సంఘమే వారి జీవికాన్ని నిర్ణయిస్తుంది, శాసిస్తుంది. స్వేచ్ఛగా నుండగోరి దేవుని నుండి దూరమై మనుష్యులకు బానిసలైనవారు వీరు. 4. 4వ మెట్టుగా వివిధమైన దురాశలకు, భోగములకు బానిసలగుట. భోగములు, దురాశల నుండి దూరమవ్వాలనుకునే స్వేచ్ఛావాదులు ఆ దురాశలు, భోగములకే బానిసలవుతారు. 5. తరువాత మెట్టుగా దుష్టత్వముతో అసూయతో కాలము గడుపుట. వారికి వారు భ్రష్టులై ఈ భ్రష్టత్వమును ఇతరులకు వ్యాప్తి చేస్తారు. ఇతరులను ద్వేషించువారు వారిని వారు ద్వేషించుకొంటారు. ఇతరులపై అసూయ కలిగి ఉంటారు. ఎందుచేతనగా పొందలేని గుర్తింపు కొరకు ప్రాకులాడుట వలన, అది దక్కకపోవుట వలన. 6. చివరి మెట్టుగా అసహ్యులమై ఉండుట. ఇతరులను ద్వేషిస్తూ ఇతరుల చేత ద్వేషించబడి అసహ్యుడవవుతావు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది.